జగత్పాలకుడిగా జగన్నాయకుడిగా శ్రీహరి మూర్తిమత్వం ఎంతో విలక్షణమైంది. పురుషోత్తమ స్వరూపంగా భక్తులు జగన్నాథుణ్ణి భావిస్తారు. పూరీ క్షేత్రంలో వదన ప్రధాన దేవతలుగా 3 మూర్తులు సాకారమయ్యారు. వారే బలభద్రుడు, జగన్నాథుడు, సుభద్ర. ఆ దివ్యమూర్తుల మంగళాకృతులు అనేక చోట్ల అర్చామూర్తులుగా ఆవిష్కారమయ్యాయి. ఆ సంవిధానంలోనిదే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నెలకొన్న శ్రీ జగన్నాథ్జీ మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పురుషోత్తమ క్షేత్రమని పురాణాలు వర్ణించిన దివ్యక్షేత్రం పూరీ. శ్రీమన్నారాయణుడు జగన్నాథ నామంతో పూరీ క్షేత్రాన భాసిల్లుతున్నాడు. మత్స్య, విష్ణు, పద్మ, స్కాంద, అగ్ని పురాణాలలో కపిల సంహిత, రుద్రయామళ, నీలాద్రి మహోదయ మొదలైన తంత్ర గ్రంథాలలో మహాభారతంలో ప్రస్తావించిన దివ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి సన్నిధానం. జగమంతా జలావరణంతో నిండినప్పుడు ఇక్కడి వటవృక్ష పత్రంపై బాలకృష్ణుడు మార్కండేయ మహర్షికి గోచరమైన భవ్యధామం పూరీ క్షేత్రం. అలాంటి పూరీ క్షేత్రంలోని గర్భాలయంలో నెలకొన్న దివ్యమంగళమూర్తుల్ని పోలిన ఎన్నో మందిరాలు నేడు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ మందిరాలలో గుజరాత్ అహ్మదాబాద్ నగరాన జమాల్పూర్లోని శ్రీకృష్ణ జగన్నాథ్జీ మందిర్ ఒకటి. జగన్నాథ మందిరం ఏదైనా ఎక్కడున్నా అది పూరీ క్షేత్ర ప్రతిబింబంగానే భావిస్తారు. అందుకే ఆ సన్నిధిని శ్రీక్షేత్రమని, పురుషోత్తమ సన్నిధి అని, జగన్నాయకపురం అని వ్యవహరిస్తారు. విష్ణుమూర్తి దశావతారాలకతీతంగా ఎన్నో విలక్షణ స్వరూపాలతో తేజరిల్లాడు. ఆ సంవిధానంలోనిదే జగన్నాథ రూపం. శ్రీహరి రూపాలలో ఎంతో విలక్షణమైన స్వరూపమిది. పూరీ క్షేత్రంలోని ప్రధాన మూర్తుల వలె ఈ లోగిలిలో కూడా దివ్యమంగళమూర్తిని ప్రతిష్ఠించుకొని ఎన్నో దశాబ్దాలుగా భక్తులు ఆరాధించుకుంటున్నారు. పశ్చిమ పూరీ క్షేత్రంగా ఈ మందిరాన్ని భక్తులు విశ్వసిస్తారు. శ్రీకృష్ణావతార పరిసమాప్తి తరువాత శ్రీకృష్ణుడి పార్థివ దేహం దారువుగా అంటే కొయ్య రూపంగా మారింది. ఆ రూపమే జగన్నాథుడు. సోదర సోదరీమణితో జగన్నాథుడు కొయ్యమూర్తిగా సాకారం కావడానికి ఎంతో నేపథ్యం ఉంది. ఈ 3 మూర్తులు అసంపూర్ణ మూర్తులుగా వదన ప్రధాన దేవతా ఆకృతులుగానే తేజరిల్లుతున్నారు. వర్ణమయ ఆకృతులలో విస్పారిత నేత్రాలతో భక్తరక్షణా విధినే ఏకైక దీక్షగా స్వీకరించిన భవ్యమూర్తులు గర్భాలయంలో దర్శనమిస్తారు. జగాలనేలే జగన్నాథుడు జనరంజకంగా భక్తజనాహ్లాద భరితంగా గోచరమయ్యే క్షేత్రం పూరీ. కళింగ తీరాన కమనీయ భరిత వరదాయకమూర్తిగా భాసిల్లే జగన్నాథుడు తన మూర్తిమత్వాన్ని పూరీలోనే కాక ఎన్నో ప్రదేశాలలో ప్రకటిస్తూ భక్తుల అభీష్టాలను సాకారం చేస్తున్నాడు. ఆ కోవలోనిదే అహ్మదాబాద్లోని జగన్నాథ్జీ మందిరం. అత్యంత అలంకారిక శోభతో అలరారే ప్రధాన మందిరంలోని జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రా సహితంగా దర్శనమిస్తాడు. అనంతతత్వానికి సంకేతమైన నల్లని వర్ణమే జగన్నాథుడి వర్ణం. శుద్ధ సత్వగుణమే బలభద్రుడి ధవళ వర్ణ ఛాయ. ఐశ్వర్యకారక శుభంకర శక్తికి సంకేతమే సుభద్రాదేవి పసుపు రంగు. బలభద్రుడు ఋగ్వేద స్వరూపుడు, జగన్నాథుడు సామవేద స్వరూపుడు, సుభద్ర యజుర్వేద రూపి, సుదర్శనుడు అధర్వణవేద రూపుడు. ఈ 4 మూర్తుల్ని వేదాలతో సమన్వయం చేసి 4 మూర్తుల్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని పురాణాల కథనం. సర్వవేద స్వరూపమైన నారాయణ తత్వమే ఈ 4 రూపాలు. అంబరీషుడు, పుండరీకుడు, జైమిని, నారదుడు వంటి మహర్షులు శ్రీహరిని జగన్నాథుడిగా దర్శించారు. అవంతి సామ్రాజ్యాధిపతి అయిన ఇంద్రద్యుమ్నుడికి ధ్యానంలో దర్శనమిచ్చిన కేశవుడు పూరీ క్షేత్రాన జగన్నాథుడిగా అవతరిస్తానని సంకేతమిచ్చాడు అంటారు. నారదుడి ప్రేరణతో ఇంద్రద్యుమ్నుడికి దర్శనమిచ్చిన నారాయణుడు తన సంకల్పశక్తితో విచ్చేసే 4 కర్రల్ని 4 మూర్తులుగా విశ్వకర్మ స్వయంగా మలుస్తాడని తెలియజేశాడంటారు.
ఆ మాట ప్రకారమే సముద్ర జలాల ద్వారా వచ్చిన కర్రదుంగల్ని విశ్వకర్మ 4 మంగళమూర్తులుగా హరి ఆజ్ఞ మేరకు అద్భుతంగా శిల్పించాడు. విష్ణువు జగన్నాథుడిగా, ఆదిశేషుడు బలభద్రుడిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనమూర్తిగా సాకారమయ్యారు. వివిధ పురాణాల ప్రకారం నీలమోహనుడు కృతయుగంలో ప్రథమ జ్యేష్ఠమాసంలో ఆవిష్కారమయ్యాడు. శ్రీకృష్ణ, బలరామ, సుభద్రలు ద్వాపరయుగానికి సంబంధించిన అవతారమూర్తులు. కలియుగ ప్రారంభంలో ఇంద్రద్యుమ్నుడి ద్వారా వదన ప్రధాన దేవతామూర్తులుగా ఈ ముగ్గురు సాకారమయ్యారు. ఈ ముగ్గురి ప్రతిరూపాలే జగన్నాథ్జీ మందిరంలో నెలకొని భక్తులకు అనేకానేక శుభమంగళాలను, శుభదాయక దీవెనలను అనుగ్రహిస్తున్నాయి. హే జగన్నాథ దీనజనబంధో, హే స్వామినాథ కరుణాకర దయాసింధో, శ్రీజగన్నాథ దయామృత దీన శరణ్య, శ్రీజగన్నాయక శరణం ప్రపద్యే అంటూ భక్తులు పరిపరి విధాలుగా ప్రధాన మందిరంలోని దేవతామూర్తుల్ని ప్రార్థిస్తారు. ఈ మందిరంలోని మరో ముఖ్య సన్నిధి దత్తాత్రేయ మందిరం. దత్తుడు అంటే తనను తాను భక్తరక్షణా విధికి దత్తం చేసుకున్న త్రిమూర్తి స్వరూపుడు. ఆత్మానుసంధాత, యోగ పరంపరల సమ్మిళితంగా దత్తాత్రేయమూర్తి భాసిల్లుతున్నాడు. కలియుగంలో గురువులు, అవధూతలు, యోగులు ఆర్ష సంప్రదాయాన్ని సముద్ధరణ చేస్తున్నారు. గురు పరంపరకు ఆద్యుడిగా, అవధూతలకు ఆదిగురువుగా దత్తాత్రేయుడు వర్ధిల్లుతున్నాడు. అత్రి అనసూయల కుమారుడిగా, బ్రహ్మవిష్ణు మహేశ్వరుల మేలు కలయికగా దత్తుడు అవతరించాడు. యోగజీవనం, ధర్మ ప్రవర్తనాలకు తనను తాను దత్తం చేసుకున్నాడు కాబట్టి అత్రిసుతుడైన స్వామి దత్తాత్రేయుడయ్యాడు. దత్తుడి చెంత ఉండే గోవు ధర్మ పరిరక్షణకు సంకేతం. తులసిమాలికల్ని ధరించి యోగమూర్తిగా స్వామి దర్శనమిస్తాడు. శ్రీదత్త శరణం మమ అంటూ స్వామిని ప్రార్థించాలి. ప్రకృతినే గురువుగా భావిస్తూ అన్వయించుకోవాలని దత్తాత్రేయుడి సూచన. దక్షిణ భారతదేశంలో దత్త సంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. చెంకీ అలంకారిక విశేషంతో పాలరాతిమూర్తిగా దత్తాత్రేయుడు శోభిల్లుతున్నాడు. నీలం, బంగారు వర్ణ వస్త్ర విశేషాలతో దత్తాత్రేయుడు దర్శనమిస్తున్నాడు. ప్రధాన మందిరానికి ఎడమవైపున ఉన్న ఈ మందిరంలో దత్తాత్రేయుడు సుందర మధుమోహనమూర్తిగా, భక్తాభీష్ట వరదాయకుడిగా గోచరమవుతాడు. జగన్నాథ్జీ మందిరంలో ఉన్న మరో ముఖ్య సన్నిధానం శ్రీ నృసింహ, సూర్య, తిరుపతి బాలాజీ మందిరం. కృతయుగ విష్ణు స్వరూపమైన నృసింహుడు, ప్రత్యక్ష పరదేవత అయిన సూర్యుడు, కలియుగ వరదాయకుడైన తిరుపతి బాలాజీ స్వామి ఒకే లోగిలిలో అర్చామూర్తులుగా దర్శనీయమవుతారు. అహ్మదాబాద్ జగన్నాథ్జీ మందిరంలో జగన్నాథస్వామికి కుడివైపున ఉన్న ప్రత్యేక మందిరంలో నరసింహస్వామి, సూర్యుడు, తిరుపతి బాలాజీ మూర్తులు నెలకొని ఉంటాయి. జగన్నాథస్వామికి, నృసింహస్వామికి అవినాభావ సంబంధం ఉన్నది. కృతయుగంలో పురుషోత్తమ క్షేత్రమైన పూరిలో బ్రహ్మదేవుడు నృసింహస్వామిని ప్రతిష్ఠించాడు. అందుకే ఇప్పటికీ ఈ క్షేత్రాన్ని నృసింహధామంగానే పేర్కొంటారు. అందుకే ఈ మందిరంలో కూడా నృసింహుడు గోచరమవుతాడు. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు స్ఫుటమైన విగ్రహాకృతిగా దర్శనమిస్తాడు. సప్తాశ్వరథారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ సూర్యుణ్ణి భక్తులు ప్రార్థిస్తారు. ఘృణి సూర్య ఆదిత్యోం అనేది సూర్యదేవుడి మూలమంత్రం. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్, సూర్యుడి వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. నల్లరాతిమూర్తిగా సూర్యుడు మంగళమూర్తిగా గోచరమవుతాడు. ఈ మందిరంలోనే తిరుపతి బాలాజీ విగ్రహాకృతి గోచరమవుతుంది. తిరువేంకటాదీశ జగదీశ మమ్మేలుకో సర్వేశ అంటూ భక్తులు స్వామిని ప్రార్థిస్తారు. ఆపదముక్కులవాడిగా, ఉత్తర భారతీయులు బాలాజీగా వ్యవహరించే వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని భక్తులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అహ్మదాబాద్లోని జగన్నాథ్జీ మందిరంలో పలు దర్శనీయ మందిరాలు ఉన్నాయి. ఈ మందిరాలలో సింధూర ఆంజనేయ స్వామి, రాధాకృష్ణ, లక్ష్మీదేవి, సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు పలు మందిరాలలో గోచరమవుతాయి. జగన్నాథుడు సత్యదేవత, శక్తి సంధాత. విష్ణుశక్తి వివిధ రీతుల్లో వ్యక్తమవుతుంది. ఆ పరంపరలో
ద్వాపరయుగ అధిష్టాన దైవతంగా శ్రీకృష్ణుడు రాధా సమేతంగా మురళీ మనోహరుడిగా స్నిగ్ధ దరహాస యశో వైభవంతో గోచరమవుతాడు. సింధూర వర్ణమయంగా అభయాంజనేయమూర్తి దర్శనమిస్తాడు. అభయానందాన్ని చేకూర్చే దివ్యమంగళ మారుతి సుప్రసన్నాంజనేయుడిగా తేజరిల్లుతుంది. ఐహిక ఆముష్మిక సంపదల్ని అనుగ్రహించే వరదాయిని సిరుల తల్లి శ్రీమహాలక్ష్మి చతుర్బాహువులతో బాలరాత్రిమూర్తిగా పరిఢవిల్లుతోంది. నమస్తేస్తు మహామాయ శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ మహాలక్ష్మీదేవిని భక్తులు ప్రార్థిస్తారు. వర్ణరంజితమైన దేదీప్యమానమైన విగ్రహాకృతులుగా శ్రీ సీతారామలక్ష్మణుల పాలరాతిమూర్తులు గోచరమవుతాయి. నీలివర్ణ చెంకీ అలంకారిక దుస్తుల్ని ధరించి సుందరమైన దరహాస చంద్రికల్ని వెదజల్లుతూ ముగ్గురు మూర్తులు ముగ్ధమోహనంగా గోచరమవుతారు. ఈ మందిర దిగువ అంతస్తులో నందికేశ్వరుడు భారీ శివలింగాకృతిగా విలసిల్లుతున్నాడు. విశాలమైన ముఖమంటపంలో నందీశ్వరుడు నందికేశ్వరుడికి అభిముఖంగా నెలకొని ఉంటుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై మకారాయ నమఃశివాయ అంటూ నాగేంద్రహారాన్ని ధరించిన నందీశ్వరుడు తేజరిల్లుతున్నాడు. ఎన్నో ఉపాలయాల సమాహారంగా దివ్యమైన భవ్యమైన ఆధ్యాత్మిక సన్నిధిగా స్వామి జగన్నాథజీ మందిరం భక్తులను ఆకర్షిస్తోంది. ఒకే దారువు 4 మూర్తులుగా వ్యక్తమైంది. ఒకే విష్ణువు విభిన్నాకారాలు ధరించాడని, అన్నింటికీ ఏకత్వం నారాయణుడేనని జగన్నాథ స్వరూపం సందేశమిస్తుంది. అలాంటి జగన్నాథుడి కృపను ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.